ఖమ్మం జిల్లా వైరాలో డంపింగ్ యార్డ్ లేకపోవడం పెద్ద సమస్యగా తయారైంది. వైరా నుంచి వెళ్లే జాతీయ రహదారి బ్రిడ్జి కింద చెత్త డంప్ చేయడం, అక్కడే కాల్చివేయడంతో బ్రిడ్జిపై పొగ కమ్ముకొని రాత్రి వేళల్లో ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. పట్టణంలోని చెత్తా చెదారమంతా వాగులో చేరడంతో దుర్వాసనతో సమీప ప్రాంత ప్రజలు, రైతులు అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ప్రజలు ఏదైతే చెత్త వేస్తారో ఆ చెత్త వ్యర్థాలతో ఒక బ్రిడ్జి దగ్గర వేస్తున్నారు. దీంతో ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో జాతీయ రహదారి మీద ఉన్న బ్రిడ్జి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి దగ్గర చూడొచ్చు, వైరా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కేంద్రం నుంచి ఈ చెత్త అంతా కూడా ఈ బ్రిడ్జి కింద వేస్తున్నారు. ఇక్కడ మంట పెట్టడంతో పైనే జాతీయ రహదారి కాబట్టి ఎక్కువ వెహికల్స్ ఫ్లో ఉంటుంది. ఎప్పుడు కూడా వెహికల్స్ అన్నీ కూడా నిత్యం లక్షలాదిగా నడుస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఈ పొగను బ్రిడ్జి మీదకి వెళ్ళడంతో వాళ్ళకి ఏమీ కనపడక యాక్సిడెంట్లు బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి, చాలామంది కూడా మృత్యువాత పడ్డారు. ఈ చెత్తను తీసేయాలని, వేరే చోట పెట్టాలని ఎన్నో విజ్ఞాపనలు వచ్చాయి. అలాగే లోకల్గా కూడా ధర్నాలు, నిరసనలు కూడా చేశారు. వేరే కాడికి తరలిస్తామని హామీ ఇచ్చారు. దాని తర్వాత అది తరలించకుండా ఇక్కడే మరలా వేయడంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, అర్థం మాట్లాడతాం. సార్, ప్రధానంగా ఏం సమస్య ఎదురవుతుంది ఇక్కడ? నమస్కారం అండి. మేము ఇక్కడ స్థానికంగా ఇక్కడనే మాది స్టేజ్ పెనపకండి. ఇక్కడికి వచ్చాకల్లా ఈ వైరా మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త మొత్తం కూడా పోయే వాళ్ళకి, లారీల వాళ్ళకి, కార్ల వాళ్ళకి ఏం జరుగుతుందో కనపట్లేదు ఆ పొగ వల్ల. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి మృత్యువాత పడ్డోళ్ళు కూడా ఉన్నారు. అలాగనే 2 వీలర్స్ పోయే వాళ్ళు కూడా ఆ పొగకి ఎడబాలో తెలియక స్లిప్ అయ్యి కింద పడ్డోళ్ళు ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా మేమందరం ఇక్కడికి వచ్చి చేను దగ్గర కనీసం ఒక 10 నిమిషాలు కూర్చుందామన్నా కూడా ఈ వ్యర్థ పదార్థాల వల్ల ఈ వాసన మేము భరించలేకపోతున్నాం. ఇలాంటి గత ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మన మున్సిపల్ చైర్మన్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాము. అయినా ఎవరు కూడా ఈ రోజు వరకు పట్టించుకోలేదు. మేము చెప్పినప్పుడు మాత్రమే ఒక 10 రోజులు ఆపారు. ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ట్రాక్టర్లు వచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఫ్లో ఉంటుంది, ఎక్కువ కూడా వెహికల్స్ వెళ్తుంటాయి. ఈ సందర్భంలో పొగ ఎట్లా వస్తుందండి? పొగ చాలా తీవ్రంగా వస్తుందండి. ఇప్పుడు పగులు పూట ఏంటంటే జనాలకి ఏంటంటే ఎండ ఉండటం వల్ల ఈ పొగ అనేది సరిగ్గా కనిపించదండి. పగులు పొద్దాక కూలుతూ అంటే వాడు తడి పొడి చెత్త తీసుకుని రావడం వల్ల ఏంటంటే ఉదయం పూటల్లా కూలుతూ ఉంటుందండి. అలా చూడండి ఒకసారి, అలా కూరుతా నైట్ పూట ఒకేసారి మంటలు లెగించడం వల్ల బ్రిడ్జి అనేది ఆల్రెడీ మనకి డ్యామేజ్ ఉండటం వల్ల బ్రిడ్జి మీద 5-6 స్పీడ్ బ్రేకర్ లేక అంటే బ్రిడ్జి కూడా ఈ హీట్కి డ్యామేజ్ అయిందండి. ఆ డ్యామేజ్ అయిన పెద్ద గుంతలు పడ్డాయి. ఆ గుంతలు పడ్డ కాడ ఎప్పుడైతే వెహికల్ స్లో అవుతుందో అప్పుడు ఈ పొగ కూడా ఒక్కసారిగా పైకి రావడం వల్ల వెనకున్న వెహికల్ ఏంటంటే వెహికల్ ఆగింది కూడా కనపడకుండా ఆ పెద్ద వెహికల్ కూడా, భారీ వెహికల్ కూడా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇక్కడ నా కళ్ళ ముందు చాలామందికి యాక్సిడెంట్ అయితే మనం 108కి పిలిచి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇదంతా కూడా చెత్త చెదారం అంతా కూడా, అలాగే కొన్ని మెడికల్కి సంబంధించినటువంటి కెమికల్స్ ఉన్నటువంటి బ్యాగులు కూడా ఇక్కడ వేస్తున్నారు. దీంతో ఇవంతా కూడా చాలా ఇబ్బందిగా తయారైందని చెప్పేసి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దీనికి సపరేట్ స్థలం పెడితే ఆ డంపింగ్లో అక్కడ చేసినట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తదని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తమ అభిప్రాయం వెల్లబుస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం కెమెరా గణేష్తో కిరణ్, వైరా.